జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మీకు అద్భుతమైన టిప్స్ చెప్తానండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో అండి. మీరు దీన్ని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొదటిది, మీరు ఎప్పుడంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలండి. పిండి పదార్థాలు ఉంటాయి కదండీ! అవి తక్కువ తింటే మీరు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతుకుతారు. నెక్స్ట్, మీరు మొక్కల మీద, చెట్ల మీద పెరిగే ఆహారాలు తినాలండి. ఫ్యాక్టరీలో తయారు చేసిన ఆహారాలు తినకూడదు. ఎప్పుడు మన జీవితంలోనండి ఎనర్జీ లెవెల్స్ ఒకటి, ఉత్సాహం ఒకటి, సానుభూతోటి ఎక్కువ ఉండాలండి. ప్రతి నెల అట్లీస్ట్ ఒక కొత్త పుస్తకం చదవాలండి. రోజు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు సైలెంట్ గా ఏం మాట్లాడుకోకుండా ఉండాలండి. రోజు అట్లీస్ట్ 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలండి. మీ కనుక నిద్ర బాగుపడితే మీరు ఎక్కువ కాలం బతుకుతారండి, ఆరోగ్యంగా ఉంటారు. రోజు అట్లీస్ట్ ఒక 30 నిమిషాలు వాకింగ్ చేయాలండి. ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు నవ్వుతానే ఉండాలి. మీ జీవితాన్ని ఎప్పుడు వేరే వాళ్ళ జీవితంతో కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒళ్ళ జీవితం వేరండి. ప్రతి ఒళ్ళ స్ట్రగుల్స్, కష్టాలు వేరండి. ఇంకోళ్ళతో దయచేసి మీ జీవితాన్ని కంపేర్ చేసుకోకండి. ప్రతి జీవితం యూనిక్ అండి. ఎప్పుడు మైండ్ లో నెగిటివ్ థాట్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఉండాలి. ఎప్పుడు మీ ఎనర్జీ అండి గాసిప్ చేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడి దాని గురించి మీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. గాసిపింగ్ మంచిది కాదు. ఎక్కువ కళ్ళ కనండి. ఆ కళ్ళ సాకారం చేసుకోవడం కోసం కష్టపడండి. ఎప్పుడు వేరే వాళ్ళు చూసి అసూయపడవద్దు. ఎప్పుడు గతంలో జరిగిన విషయాల గురించి మర్చిపోండి. ఎప్పుడునండి మొగుడు పెళ్ళాల్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అంతకుముందు చేసిన తప్పులు గుర్చేసి వాళ్ళు మనసు పాడు చేస్తే మీ హ్యాపీనెస్ కూడా పాడైపోద్దండి. ఈ జీవితం చాలా చిన్నదండి. మనం ఎంత కనబోతుందో తెలియదు. సో ఎవరిని హేట్ చేయొద్దు. అందరినీ ప్రేమించండి. మీరు కనుక ఆనందంగా ఉండాలంటే అది మీ ఒక్కరి వల్లే సాధ్యం అండి. మీరు అనుకుంటేనే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఈ జీవితం అనే ఒక స్కూల్ అండి. మనకి ఒక స్కూల్ లాంటిదండి. దీంట్లో కంపల్సరీ ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయండి. మన స్కూల్లో కరికులం ఉన్నట్టు సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, తీరిపోద్ది. దయచేసి కంగారు పడద్దు. ఎప్పుడు నవ్వుతా ఉండండి. ఎప్పుడు జనాలతో వాదన దిగొద్దు. ప్రతి ఆర్గ్యుమెంట్ మనకు గెలవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ అమ్మగారి నాన్నగారికి అస్తమానం కాల్ చేస్తా ఉండండి. ప్రతిరోజు ఎవరికొకరికి మంచి చేయండి. అందరినీ క్షమించేయండి. ముసలి వాళ్ళతోటి, చిన్నపిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. రోజుకి అట్లీస్ట్ ముగ్గురిని నవ్వించండి. వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అది మీకు అనవసరం. మీ కనుక జబ్బు చేస్తే మీ ఉద్యోగం హెల్ప్ చేయదండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. సో వాళ్ళతో టచ్ లో ఉండండి. ఎప్పుడు రైట్ థింగ్స్, మంచి పనులే చేయండి. ఏదైనా ఉపయోగం లేకపోతే దాని గురించి మర్చిపోండి. మీకు ఎంత తీవ్రమైన సమస్యలు ఉన్నా కూడా కాలంతో అది మారిపోద్దండి. అది పరిష్కరించబడుతుంది. మీరు ఎలా ఉన్నా కూడా లెగవండి. మంచి బట్టలు వేసుకోండి. బయటికి వెళ్ళండి. ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగుంటది. మీరు పొద్దున్నే లేచి బతుకున్నారంటే అది ఒక అదృష్టం అండి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.